ఈరోజు చంద్రశేఖరరావు గారిని ఈ చిల్లర మల్లర రాజకీయాలు మానమని చెప్తున్నాం. ఈ చిల్లర రాజకీయాలతో ఈ చిల్లర చేష్టలతో ప్రజల్ని మభ్యపెట్టలేవు. రేపు జరగబోయే పాలమూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సమావేశం, కార్యకర్తల సమావేశం దిగ్విజయం జరిగి ఇక ఈ జిల్లాలో టీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవు, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఏదైతే ఒక సమాచారాన్ని ప్రసార సాధనాలు ప్రజలకు చెప్పదలుచుకున్నాయో ఆ సందర్భంగా ఇట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా సన్నాసులని ఆయనే నిర్ధారిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పార్టీలో అంతరు చెల్లనోళ్ళే ఉండరు. ఈ చెల్లనోళ్ళకు మంత్రి పదవులు ఇస్తే ప్రయోజనం లేదని చెప్పి సమర్థులైన తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తీసుకొని మంత్రి పదవులు ఇస్తున్నాడు కేసీఆర్. ఆ రకంగా తెలుగుదేశం పార్టీలనే సమర్థవంతమైన నాయకత్వం ఉందని కేసీఆర్ ఒప్పుకున్నట్టే. ఈరోజు మీరు ఆ మంత్రివర్గాన్ని చూడండి. కేసీఆర్ మావోడే, కడిన్సేరి మావోడే, ఇంద్రకరణ్ రెడ్డి మావోడే, పోచారం శ్రీనివాస్ రెడ్డి మావోడే, మహేందర్ రెడ్డి మావోడే, జోగి రామన్న మావోడే. మీరు ఎవరినైనా తీసుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ మావోడే, తలమాసినోడైన లక్ష్మారెడ్డి మావోడే. సో తలసాని తీగలను తుమ్మలను తీసుకున్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుందని కేసీఆర్ అనుకుంటే కేసీఆర్ భ్రమ. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. మా కార్యకర్తలు అనుకుంటే ఎవరినైనా నాయకుని చేయగలుగుతారు. మీకు రేపు నేను లేఖ రిలీజ్ చేస్తా. కృష్ణపట్నం విద్యుత్తు మాకు వద్దే వద్దు, కృష్ణపట్నం విద్యుత్తు తెలంగాణకు వద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. ఆ సందర్భంగా శాసనసభలో చంద్రబాబు నాయుడు ఇచ్చే విద్యుత్తు మాకు వద్దే వద్దని శాసనసభలో ఆన్ రికార్డ్ అన్నాడు చంద్రశేఖరరావు గారు. ఇవాళ 6 రూపాయలు చిల్లర పడుతుంది అక్కడ విద్యుత్తు కొంటే. 6 రూపాయలు వదిలేసి ఈరోజు కమిషన్లు వస్తున్నాయని 10 రూపాయలకు కొంటున్నాడు చంద్రశేఖరరావు. లాంకో రాజగోపాల్ దగ్గర కొంటున్నాడు. లాంకో కంపెనీది రాజగోపాల్ది. లాంకో రాజగోపాల్ తెలంగాణకు వ్యతిరేకంగా పెప్పర్ స్ప్రేలు పార్లమెంటులో దాడులు చేసిన రాజగోపాల్ కంపెనీ నుంచి ఈరోజు కేసీఆర్ 10 రూపాయలకు యూనిట్ కొంటున్నాడు. ఈరోజు సెంటిమెంట్ ముసుగులో కేసీఆర్ చేసే తప్పులన్నీ కవర్ అయిపోతున్నాయి అనుకుంటున్నాడు. ఆయన కప్పిపుచ్చుకుంటా అనుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత అయినా చంద్రశేఖరరావు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకే కాదు మీకు కూడా స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చిన రోజు మీరందరూ కూడా కేసీఆర్ పని పడతారని మేము భావిస్తున్నాం.